గేమ్ చేంజర్ మీద ఏమైనా అప్డేట్ ఉందా అండి? డిసెంబర్ రిలీజ్. దిల్ రాజు గారు నాని గారికి రాజు గారికి నాని గారు రాజు గారు ఇద్దరు సమాధానం చెప్పండి. అవుట్ ఆఫ్ ది బాక్స్ ప్రిడిక్షన్ సీజన్ నడుస్తుంది, సినిమాలు రిలీజ్ ముందు ప్రిడిక్షన్స్ ఏమైనా చూసుకుంటున్నారా? ఇది ప్రిడిక్షన్స్ సీజన్ నడుస్తుంది, ఇప్పుడు సినిమాల రిలీజ్ ముందు ప్రిడిక్షన్స్ ఏమన్నా ఫాలో అవుతారా మీరు? అవన్నీ ఏం లేదు. మేము అనవసరంగా మీ దాంట్లో మమ్మల్ని ఎందుకు లాగుతారా బాబు? వాళ్ళ దాంట్లోకి లాగుతున్నారు. నాని గారు మీరు మేము ఎప్పుడు చూడలే. సినిమా బాగుంటే ప్రేక్షకులు వస్తారు, లేకుంటే రారు. సో మంచి సినిమా ఇవ్వడమే ఛాలెంజ్. నాని ఎందుకు ఇవ్వగలుగుతున్నాడు? ప్రతి సినిమా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. సెలక్షన్ దగ్గర నుంచి ఒక మంచి సినిమాని ఆడియన్స్కి డెలివరీ చేయడానికి ట్రై చేస్తున్నాడు. డెలివరీ చేస్తున్నాడు కాబట్టి ఆడుతున్నాయి. నాని గారు మీరు దిల్ రాజు గారు చెప్పలేదు సమాధానం. Hi Priyanka. Hi. After 5 years you are doing a Telugu film again. So your character referring as a Satyabhama. So do you have action sequences in this film or no? మొత్తం ఆత్రేయకు ఫోన్ నంబర్ ఇవ్వండి. సేమ్ క్వశ్చన్ ఆన్సర్ చేసింది దిల్ రాజు గారు. ఇక్కడ సార్ ఇప్పుడు లాస్ట్ మీరే అన్నారు రీసెంట్గా, అంటే ప్రేక్షకుల్ని మేమే చెడగొట్టామని. మరి ఆ ప్రేక్షకుల్ని మళ్ళీ బాగు చేయడానికి థియేటర్స్కి వచ్చి చూడడానికి చర్యలు తీసుకుంటున్నాం అన్నారు కదా, అవి ఎలా ఉండబోతున్నాయి? ఒక్కడి చేతిలో ఉంటుందా? అదే అన్నారు సార్. నేను తీసుకుంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు లేరమ్మా. అందరం కూర్చొని కరెక్షన్ మోడ్, అంటే ప్రతి ఒక్కదానికి ఒక కరెక్షన్ వస్తుంది. మన కోవిడ్ వచ్చిన తర్వాత తెలియకుండా మెల్లిగా ఏం చేశాము, ప్రొడ్యూసర్ హోల్ ఇండస్ట్రీ, హోల్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఏమైంది, మెల్లిగా సరే ఓటీటీకి వెళ్ళి ఎంతో డబ్బు వస్తుంది కదా అని ఆ బిజినెస్ ఇంపార్టెంట్ కింద చూసాం. సో ఇప్పుడు థియేటర్స్కి ఆడియన్స్ని రాకుండా చేసింది మనమేగా. సో 4 weeks 5 weeksలో వస్తున్నాయని చూద్దాంలే పోదాంలే అని ఆడియన్ని రిలాక్స్ చేసాం. సో వాళ్ళకి ఆప్షన్ ఇచ్చాం, మీకు థియేటరా ఇంట్లో చూసుకుంటారా అని. ఇప్పుడు ఇంట్లో చూడకుండా మెల్లిగా మళ్ళీ మనమే దూరం చేయాలి. టీవీలో వచ్చినప్పుడు ఇలాగే ఉంది. మనమంటే మీరు కూడా లేవా, మా మీదకే దోస్తారు. మీరే కదా ఏగానే అయ్యో 4 వారాల్లో వస్తుందని ఎవరు పెడుతున్నారు? మేము పెట్టమన్నా? మిమ్మల్ని 4 weeksలో వస్తుందని స్ట్రీమింగ్ డేట్ తెలుసా అని ఎవరు పెడుతున్నారు? మేము చెప్తామా మీకు? మాతో పాటు చెడగొట్టదు మీరు. వారం ముందే ఇస్తారు స్ట్రీమింగ్ డేట్ అని ఎవరు పెడుతున్నారు చెప్పండి. రాజుగారు ఇప్పుడే వేరు చేసి మాట్లాడారు కదా, ఈ క్వశ్చన్ అడిగితే ఇప్పుడే వేరు చేసి మాట్లాడారు కదా, మీ దాంట్లో మమ్మల్ని లాగొద్దని. కాదు ప్రొడ్యూసర్లే మీరు చేస్తున్నారంటే స్ట్రీమింగ్ డేట్ మేము చెప్పకంటే ముందు ఎవరు ఇస్తున్నారు హెడ్లైన్స్లో? మీరే సార్ పోస్టర్ ఉంది ఉంటుంది. సరే ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటారా? కరెక్షన్ మోడ్ వచ్చింది. సో కరెక్ట్ చేసి మళ్ళీ పూర్వ వైభవం థియేటర్లకు తీసుకురావాలి. వచ్చినప్పుడే హెల్దీగా ఉంటుంది. ఇవాళ మన దగ్గర మొన్న వచ్చిన సినిమాల గురించి మాట్లాడారు. అక్కడే హిందీలో ఇవాళ స్త్రీ అని వచ్చి రికార్డ్ ఎందుకు క్రియేట్ చేస్తుందా లేదా పక్కన? అంటే సినిమాలో విషయం ఉంటే అక్కడ వస్తున్నారు కదా, ఎక్కడైనా వస్తారు. అది చెప్పేది. అక్కడ ఎవరున్నారు? స్టార్. ఇప్పుడు స్టార్స్ రికార్డ్స్ని కూడా బద్దలు కొట్టేసింది అక్కడ. అంటే కాంటెంట్ మనం కరెక్ట్ చేసుకోవాల్సింది, ఆడియన్ ఎగ్జైట్ చేయాలి. చూస్తున్నారుగా మొన్నటి వరకు హిందీ ఇండస్ట్రీని అందరు ఇందాక కూడా అంటున్నారు అక్కడ ఆడట్లేదు. ఒక్క సినిమా ఆడి చూపిస్తుందిగా. సో మనది అంతే, మన ఆడుతూనే ఉన్నాయి, మన ఆగల. ఇంకా బెటర్మెంట్ కోసం ట్రై చేయాలి. మీరు సినిమా గురించి మాట్లాడండి, మళ్ళీ నన్ను లాగుతున్నారు. నేను అందుకే కూర్చోను. రాజు గారు ఒకటి టికెట్ ప్రైస్ కూడా థియేటర్ కి రాకపోవడానికి ఒక కారణం. ఏమన్నా ఆలోచిస్తారా? కంటెంట్ 100%. అందుకే కరెక్షన్ అన్నది నేను నాట్ ఓన్లీ ఓటీటీ కాదు, కరెక్షన్ మోడ్ వచ్చింది, దాన్ని చెయ్యాలి. ఆల్రెడీ అందరు ప్రొడ్యూసర్లు రియలైజ్ అవుతున్నారు. డబ్బు రావట్లేదంటే ఏం చేస్తాం, పెట్టే డబ్బు తీసుకురావడానికి మళ్ళీ కరెక్షన్ మోడ్ స్టార్ట్ చేయాలి. దానికి హోల్ డైరెక్టర్స్ కానీ హీరోలు కానీ అందరూ చాలా పాజిటివ్గా ఉన్నారు. మన ఇండస్ట్రీ హెల్దీ ఇండస్ట్రీ, దాన్ని హెల్దీగా ఉంచాలి. సో ప్రియాంక గారు సో బేసికల్లీ మీ ఇంటర్వ్యూస్ చాలా ఫాలో అవుతుంటా, మీకు చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇట్లా అమాయకంగా కనిపిస్తున్నారు కానీ. సో నాని గారు ఎట్లుంటారు సెట్స్లో? ఆమె ఐ అగ్రీ, లాట్ ఆఫ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. అంటే చాలా యాక్చువల్లీ ఇన్నోసెంట్, బట్ ఆ ఇన్నోసెన్స్ వల్ల చాలా ఫన్ జరుగుతుంటుంది. బట్ ఈజ్ ఆల్సో చాలా కామిక్ టైమింగ్ ఇస్ గ్రేట్. యాక్చువల్లీ ఈ సినిమాలో కూడా చిన్న ఒక లుక్ వల్ల కూడా మీకు నవ్వు వస్తుంది థియేటర్లో. అది ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఉంది, కానీ ఇక్కడ ఈరోజు కొంచెం అలా సైలెంట్గా నర్వస్గా ఉంది. నాని గారు క్వశ్చన్ అంటే సార్, ఇది నాని 31st ఫిల్మ్, 30 ఫిల్మ్స్ కంటే 31 ఫిల్మ్ హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ అంటున్నారు బడ్జెట్ వైజ్. ట్రైలర్ చూస్తే నార్మల్గానే ఉంది, మాకేం కనిపించలేదు ట్రైలర్లో. మాకు తెలియనిది ఏమైనా ఉందా?
బడ్జెట్ ఫిల్మ్ హై బడ్జెట్ ఎక్స్పెండిచర్. ట్రైలర్లోనే అన్ని చూపించేస్తే ఇంక సినిమా ఎందుకంటే సినిమాలో చూస్తే తెలుస్తుంది. నాని గారు మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము హైయెస్ట్ బడ్జెట్ సార్, నాని గారు. మేము బడ్జెట్ల గురించి డిస్కషన్ నాని గారు. ఇప్పుడు ఏ రోజు సినిమా చెప్పలేదు. రిలీజ్ కాకముందు ఎక్కడ నెట్ఫ్లిక్స్ లో పెట్టారు కదా, అది ఎక్కడి నుంచి నెట్ఫ్లిక్స్ లో త్వరలో రాబోతుంది.